హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ ఎమ్మి చేపల పులుసు అండి. చాలా బాగుంటుంది. ఈ చేపల పేరు మెత్తన పారలు అంటారు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి. నేను చేసినట్టే చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫుల్గా వీడియో చూడండి. చూసి మీరు కూడా అలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? రండి. చూసారు కదా, ఇది ఫిష్ మార్కెట్ అండి. ఇది వైజాగ్ గాజువాక అండి. అక్కడి నుంచి తెచ్చుకున్నాము. మాకు దగ్గర అన్నమాట. ఇవేనండి మెత్తటి పారలు. ఇవాళ సండే కదా, అస్సలు ఖాళీ లేదు. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు ఖాళీ లేదు. ఒక మనిషి వెళ్తే ఇంకా 100 మనుషులు అడ్డొచ్చినట్టు అంత రష్గా ఉందన్నమాట. ఇవేనండి మెత్తటి పారలు. ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకున్నాను. నేను పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాను. ఇందులో ముందుగా కారము, అలాగే సాల్టు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారము పసుపు ముందుగా పట్టించి ఒక అరగంట ఉంచుకోవాలి పక్కన. మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ రెడీ చేసేలోగా మనకి చేపలు చక్కగా ఉప్పు కారంలో చక్కగా ఊరుతుంది. చూసారు కదా, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. 4 స్పూన్లు కారం వేసానండి. మీకు ఎంత స్పైసీగా కావాలో చూసుకొని వేసుకోండి. నేను చేపలు ఇలాగే చేస్తానన్నమాట. నేను ఎలా చేసానో అలాగే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఉప్పు కారము పసుపు పెట్టి ఉంచుతామండి మేము. ఒక్కొక్క చేప అయితే ఒక్కొక్కలా వండుతాము. ఈ చేపలకైతే ముందుగా ఉప్పు కారము పసుపు పట్టించేసి ఉంచుతామన్నమాట. ఇవి ఒక అరగంట పక్కన పెట్టుకుంటే మనకు అన్నీ రెడీ అయిపోతాయి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే దీనికి మసాలా రుబ్బుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. మసాలాలకి ముందుగా ఒక ఉల్లిపాయ అండి, చిన్న ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి, అల్లము, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, చెక్క, జాపత్రి, జాజి పువ్వు, అలాగే ఇలాచి, లవంగి, కొద్దిగా గసగసాలు, కొద్దిగా ఆవాలు వేసుకొని మొత్తంగా అన్నీ రుబ్బుకోవాలండి. వీడియోలో చూపించినట్టు అనమాట. చూసారు కదా, అన్నీ వేసి కొద్దిగా మిరియాలు కూడానండి. మిరియాలు వేయడం వల్ల కొద్దిగా ఘాటు వస్తుందేమో, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా రుబ్బుకొని పులుసులో వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అప్పట్లో అయితే ఇలాగే రుబ్బుకొని వేసేవాళ్ళమి. ఇప్పుడు అంతే, అందరూ జాబులకి వెళ్ళడం అది కదా, బిజీ అయిపోయి ఇంక మిక్సీలోనే వేసుకుంటున్నారు. మనకు టైం ఉండేటప్పుడు మట్టుకు ఇలా రుబ్బుకోండి ఫ్రెండ్స్. ఒంటికి కూడా చాలా మంచిది. చేతులు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతాయి కదా. ఇంకంతేనండి, ఇలాగా రుబ్బేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా ఎంత మెత్తగా నలిగిందో. అప్పుడప్పుడు ఇలాగా రుబ్బుకుంటేనే బాగుంటుందండి. పచ్చళ్ళు అవని అలాగే మసాలాలు అవని అన్నీ ఇలా రుబ్బుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం చేపలకి స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయలు మీడియం సైజు 2 తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకోండి. మీరు ఎంత కారం తీసుకుంటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. చూసారు కదా, అలా వేగనివ్వండి. చేపలు మటుకు చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఎవరైనా తెచ్చుకోకపోతే ఈసారి ఈ చేపలు తెచ్చుకొని వండుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి తాలింపు వేగింది కదా. ఇవి 5 టమాటీలు అండి, మీడియం సైజు టమాటీలు 5 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా చేత్తో మెదిపేసుకోండి. మిక్సీ పట్టేదానికన్నా ఇలాగ చేత్తో మెదిపేసి మెత్తగా చేసేసుకొని వేసుకుంటే పులుసు చాలా బాగుంటుందండి. పులుసులాగా అలాగే దగ్గరికి ఎగురులాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా మనం చింతపండు పులుపు తీసుకోవాలండి. చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుంది పులుపు. మీరు ఇంకా పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. దీనికైతే ఆ పులుపు సరిపోతుంది.
అలా మీడియంలోనే ఒక 5-6 నిమిషాలు మెత్తగా అయినంత వరకు అలా మూత పెట్టి వదిలేయండి. టమాటాని ఆల్రెడీ మనము మెత్తగా చేసేసుకున్నాం కనుక కొద్దిసేపు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈ టమాటాలకి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం చేపల్లో కొద్దిగా వేసాం కనుక చూసుకొని సాల్ట్ వేయండి. తర్వాత కారం అండి, దాంట్లో 4 స్పూన్లు వేసాను. చేపలకి ఏదైనా నాన్ వెజ్కి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, మరీ అంత ఎక్కువ కాదు, మీడియంలో ఉంటేనే బాగుంటుంది. తక్కువైనా తినలేము, ఎక్కువైనా తినలేము. ఇప్పుడు మూత పెట్టి అలాగా మగ్గనిస్తే మనకు ఉప్పు కారం అంతా చక్కగా టమాటాకి పట్టి బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్ అంతా తేలింది, మన టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయి. ఇప్పుడు మనము చింతపండు పులుసు తీసి ఉంచుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ముందుగా చిక్కటి పులుపు తీసుకోండి, తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. మీకు ఎంత పులుసు గ్రేవీ కావాలో చూసుకొని వేసుకోండి. నేనైతే 3 గ్లాసులు వాటర్ వేసానండి. వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి తల మరిగినంత వరకు ఉంచుకొని అప్పుడు చేపలు వేసుకుందాం. బాగా మరగనివ్వాలండి పులుసు, ఆ పచ్చివాసన పోయినంత వరకు బాగా మరిగితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనము మసాలా రుబ్బుకున్నాం కదా, అది ఎంత సరిపోద్దో చూసి వేసుకోండి. చూసారు కదా, ఇంకా నేను సగం ఉంచేసానండి. మనకి తెలిసిపోతుంది ఎంతైతే సరిపోతుందో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలు అలా మూత పెట్టేస్తే చక్కగా మరుగుతుంది. చూసారు కదా, ఇలా మరిగిన తర్వాత మనం చేపలు ముందుగా ఉప్పు కారం అది పెట్టి ఉంచుకున్నాం కదా, అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చూసారు కదా, అన్నీ వేసిన తర్వాత ఇలా క్లాత్ పట్టుకొని గిన్నెను కలుపుకోవాలి. గరిటె పెట్టకండి, గరిటె పెడితే మనకి ముక్కలు విరిగిపోతాయి అన్నమాట, చేప ముక్కలు. ఇప్పుడు అలాగా ఒక పావు గంట 20 నిమిషాలు మూత పెట్టి మీడియంలో పెట్టేస్తే మనకి పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి, మళ్ళీ క్లాత్ తోటే కలుపుకొని ఈసారి గరిటె పెట్టుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మన మెత్తన పాలలు చేపల పులుసు రెడీ. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఉంటే సరిపోతుందండి, మరీ చిక్కగా ఉన్నా బాగోదు. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా అలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.